నేనున్నా, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది, నా భార్య ఉన్నది, నా కూతురు ఉన్నది, మేము మా ఇంట్లో ఉన్నామన్నా. నా ఇంట్లో నేను ఏదో నా పని నేను చేసుకుంటున్నా. అటు ఎక్కడి నుంచో నా ఇంట్లోకి వచ్చిండన్న. ఇంట్లోకి వచ్చినప్పుడు బాబు రాత్రి అవుతా ఉన్నది, బయట వర్షం పడుతూ ఉన్నది, తిన్నీకి ఏం లేదు, ఏమన్నా పెట్టవా. కానీ అన్నం వండుకున్నది అప్పుడే అయినా మా అమ్మ కాంతిరా చేద్దాం చేసిర్రు, పెట్టిర్రు. తిన్న తర్వాత ఇక బయట కొంచెం కష్టంగా ఉన్నది, ఇలా వండుకుంటే ఎన్నో మూలకు వండుకుంటా. మూలకు ఇక రాత్రి 12-12:30 అయింది. దోమలు కుడుతున్నాయి, కొంచెం ఫ్యాన్ వేసా ఉంటే వేయచ్చు కదా అంటే లోపల బెడ్రూమ్లో ఉన్నది, ఫ్యాన్ వేసి మరి ఆడ వండుకుంటావా. పండుకుంటా, ఏదైతే ఉన్నది పండుకుంటా. అవునా, సరే పండుకుందు. మేము లోపల ఉండేటోళ్ళం బయటకు వచ్చి, ఎందుకంటే మాకు ఓపిక ఎక్కువ కదా, మనకు చాలా విపరీతమైన ఓపిక మనకు. మనం బయటకు వచ్చినాం, వాడిని లోపల వేసి లోపల వండబెట్టినాం. పొద్దుగా లేయింది, మనం అందరం లేచినాం, స్నానాలు చేసినాం. ఈ ఆఫీస్కి పోవాలి, లోపల బట్టలు నేను వేసుకోవాలంటే బెడ్రూమ్కు వాడు లోపల గొల్లం పెట్టుకున్నాడు. ఇక గోపులు కొట్టినా లాస్ట్కి తీసిండు. చూసిన తర్వాత మరి మీరు వెళ్తా అన్నారు, ఇంకా వెళ్ళలేదంటే ఏడికి పోయేది చల్ ఉంటే ఆ మూలకు ఆ దోమలు కొట్టే దగ్గర మీరు బతుకుర్రి, లేకపోతే వెళ్ళిపోరు, ఇదంతా నాది అంటే ఏమనిపిస్తుంది అన్న, మనకు చెప్పుతోడు కొట్టాలనిపిస్తుంది. ఆ పని చేయకనే ఇట్లా నడుస్తూ ఉన్నది, ఆ పని చేయకనే మన బతుకులు ఇట్లా తయారవుతూ ఉన్నాయి. సో ఇప్పటికన్నా మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.